అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇండియా ఇస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఎన్నిసార్లు చెప్పుకుంటున్నా ఇప్పుడు. ఇది వాస్తవం. అండ్ నిజంగానే మనకి యంగర్ గ్రూప్స్లో కూడా ఈ షుగర్ డయాబెటీస్ పెరిగిపోవడం అనేది విపరీతంగా చూస్తున్నాం. టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఇవాళ మనతో పాటు ఉండే మన టాప్ డాక్టర్స్లో డాక్టర్ హరిణి రెడ్డి గారు యాజ్ అ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ చాలామందిని ఈ డయాబెటీస్ బారి నుంచి రక్షించి రెమిషన్ కల్పించారు. అండ్ వారి ప్రయాణంలో బహుశా తక్కువలో తక్కువ వేల మంది పేషెంట్స్ని చూశారు. డయాబెటాలజీ ఇవాళ రోజుల్లో ఎంత అవసరమో గ్రహించారో కాబట్టి దీనిలో స్పెషలైజ్ చేస్తూ ఫిజిషియన్గా చాలామందికి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ నుంచి విముక్తి కల్పిస్తున్నారు. లెట్స్ టాక్ టు డాక్టర్ హరిణి. హలో అండి మ్యామ్. ఎస్, నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. యా, సో ఐఎమ్ ష్యూర్ మీరు ఇప్పటికే ఎన్ని వేల కేసులు చూస్తుంటారు, బికాస్ మీరు యూఆర్ యంగ్ డాక్టర్. నా ప్రాక్టీస్లో ఈజీగా వేల కేసులు అయితే దాటేశాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన షుగర్ అమాంతంగా పెరిగిపోవడానికి ఒక ప్రధాన కారణము. కానీ చిన్నపిల్లల్లో అంటే చిన్న వయసులో వాళ్ళని యువకుల్లో ఎక్కువగా చూడటము అది చాలా బాధాకరమైన విషయం. సో ఇది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయే యువతరాన్ని బలపరచడం మన కర్తవ్యం. రైట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం లేనిది ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కానివ్వండి, ఇప్పుడు వచ్చే యువతరం ఎంత ఖర్చు పెట్టి ఎంత కష్టపడి చదువుకుంటున్నారు, కానీ దేనికోసము సంపాదించడానికి కరెక్టే, కానీ ఆరోగ్యం పైన అంత అవగాహన లేదు, టైం కూడా లేదు. అది పెంచుకుంటుంటే రాను రాను మీరు ఏ దాంట్లోనైనా మీరు సక్సెస్ఫుల్ అవ్వచ్చు. సో దాని గురించే అవేర్నెస్ తేవడానికి ఈరోజు నేను మీకోసం నా టైం ఇచ్చాను. ఎక్కువ ఏ ప్రొఫెషన్స్లో వాళ్ళకి ఈ షుగర్ అంటే డయాబెటీస్ వ్యాధి సోకుతున్నట్టు మీరు గమనిస్తారు? ఒక బ్రాడ్ అవుట్లుక్ చూసుకుంటే అంటే సెడెంటరీ జాబ్స్ అను, లేకపోతే ఇంకేదో ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉన్న వాళ్ళు. సో మీరు అర్థం చేసుకుంటే విచ్ గ్రూప్ ఇస్ గెటింగ్ మోర్ ఎఫెక్టెడ్ అండి? మీరు బాగా గమనించారు దట్ అన్ని ప్రొఫెషన్స్ కాదు, కేవలం కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళకి ఈ డయాబెటీస్ అనే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి. సో మీరు చూసుండొచ్చు అయితే నైట్ షిఫ్ట్ వర్కర్స్, అది నైట్ షిఫ్ట్లో అది మళ్ళీ కూర్చునే వాళ్ళ పరిస్థితి మీరు చూసుంటారు. పాపము ఒక చిన్న క్యాబిన్ ఉంటుంది, చిన్న క్యూబికల్స్, బోన్లో వేసిన పిట్టలు కన్నా కొద్దిగా ఈజీగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నైట్ షిఫ్ట్ అండ్ లాంగ్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు మార్నింగ్ 8 to night 8, ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రధానంగా కారణం చెప్పడానికి నైట్ డిన్నర్ లేట్ అవ్వడం వలన, మిడ్ నైట్ పార్టీస్, మిడ్ నైట్ స్నాక్స్ విత్ కొలీగ్స్, ఇవన్నీ చేయడం వలన షుగర్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఓహో, సో అయితే మరి దిస్ మేక్స్ సో మచ్ ఆఫ్ అ డిఫరెన్స్. డెఫినెట్గా. అంటే ఖచ్చితంగా. ఎలా సిమ్టమ్స్తో వస్తున్నారు? వాళ్ళకి డైరెక్ట్గా HbA1c పెరిగిపోయిందని వస్తారు అమాంతం, లేదు స్లోగా ఇప్పుడు స్లోలీ సిమ్టమ్స్ కొంచెం బ్లడ్ విజన్ ఉంది, వీక్గా ఉంటుంది, సడన్గా ఆకలేస్తుంది, ఈ సిమ్టమ్స్ వస్తున్నారా మీ దగ్గర? మీరు చూసుంటారు ఇప్పుడు చాలా టైమ్స్ మీరు మీ బెస్ట్ ఫ్రెండ్కి బర్త్డే పార్టీ త్రో చేద్దాం అనుకుంటే యూ వాంట్ టు సర్ప్రైజ్ దెమ్. సో డయాబెటీస్ కూడా ఇప్పుడు సర్ప్రైజ్ అని చెప్పేసి మనకు కంపెనీ వాళ్ళు ఇయర్లీ చెకప్లోనే అందులోనే తప్ప బయటపడడం సర్ప్రైజింగ్గా మెనీ ఆఫ్ మై పేషెంట్స్ చాలా వరకు మేడం బై మిస్టేక్గా నాకు తెలియదు ఎట్లా వచ్చిందో షుగర్ ఇలా ఎక్కువగా వచ్చేసిందని చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సిమ్టమ్స్ అనేది అంత కూర్చొని ఆలోచిస్తే మనము గట్టిగా అడిగితే ప్రశ్నలకి బహుశా కొద్దిగా నీరసము, కొద్దిగా అలసట, బరువు పెరిగిపోవడము తప్ప, మీరు చూసుంటారు 10 సంవత్సరాల క్రితము యూరిన్ ఎక్కువగా రావడం, మూత్రం ఎక్కువ రావడము, సన్నగా అయిపోవడం, ఇలాంటి లక్షణాలు మాత్రం రావడం చాలా అరుదు. అవును, అంటే మీరు అన్నట్టు నిజంగా ఇప్పుడు కనిపించే సిమ్టమ్స్ అన్ని ఇదివరకు డయాబెటీస్ అంటే సన్నగా ఉండేవారు, షుగర్ ఎక్కువ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఇంకా సన్నగా అయిపోతారు బికాస్ ఆఫ్ వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ వల్ల కూడా. కరెక్ట్. ఇప్పుడు లావ్ అవుతున్నారు మీరు అన్నట్టు. కరెక్ట్. సో అలాంటి కేసెస్ ఎక్కువ బయటపడుతున్నాయి. కరెక్ట్. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా చూడండి, మన పిల్లలు కూడా చూడండి, ఎక్కువ కూర్చొనే ఉంటారు. స్కూల్లో ఎంతవరకు వ్యాయామం ఉంటుంది, ఎన్ని స్కూళ్ళకి ప్లే గ్రౌండ్స్ ఉన్నాయని మీకు తెలుసు, నాకు తెలుసు ఉన్న విషయమే. అక్కడ ప్లే గ్రౌండ్ ఉన్నా కూడా గట్టిగా ఎన్ని గంటలు ఆడతారు, ఇంటికి వచ్చాక మనం ఎన్ని గంటలు వాళ్ళని ఆడడానికి బయటకు పంపిస్తాము. ఇంకా 8th క్లాస్ వచ్చిందంటే ఇంకా చదువులు పడాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ అయితే ఇంకా మర్చిపోవాల్సిందే బయట ప్రపంచము, బయట చుట్టాలైనా పార్టీస్ అయినా. ఇంకా తర్వాత ఇంజనీరింగ్ అయినా కూడా వేరే డిగ్రీ కోర్స్ వచ్చాక కానీ అప్పుడు అవుటింగ్స్ ఎక్కువైపోతున్నాయి పిల్లలు. ఇన్స్టా ప్రొఫైల్ అని చెప్పేసి ఇప్పుడు ఇన్స్టా జనరేషన్ అని అంటాం మనము. నా సోషల్ ప్రొఫైల్ బాగుంటే సరిపోతుంది, కానీ ఆరోగ్యవంతంగా ఉండాలి అని అవగాహన కూడా వాళ్ళకి లేదు. అది కరెక్టేనండి, చాలా మంచి మాట చెప్పారు మీరు. దట్ అంతే స్లోగా మనం న్యాచురల్ బిహేవియర్ నుంచి డీవియేట్ అయిపోయాం.
మోస్ట్ క్రిటికల్ కేస్ మీరు సాల్వ్ చేసి అంటే ట్రీట్ చేసి వాళ్ళకి డయాబెటీస్ నుంచి విముక్తి కల్పించిన ఒక కేసు ఏమన్నా చెప్పండి మా. ఇప్పుడు మీరు చెప్పారు విముక్తి అని అంటే కరెక్ట్గా చెప్పారు. విముక్తి అని అంటే ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే విముక్తి రివర్సల్ అనే డయాబెటీస్ పదానికి చాలామంది చాలా అర్థాలు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూసే విముక్తి అని అంటే జబ్బు బారిన నుంచి విముక్తి పడ్డము, డయాబెటీస్ ఒకవేళ వచ్చి ఉంటే నాకు గనక 10 సంవత్సరాలు దాటి ఉందంటే అందులో నుంచి మొత్తానికి బయటపడడం చాలా అసంభవం. బహుశా నేను కరెక్ట్గా లైఫ్ స్టైల్ పాటిస్తే, టైంకి తినడము, వ్యాయామం చేయడం ఇలా చేస్తే బహుశా నాకు మందులు తక్కువ అవ్వచ్చు, ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు. కాంప్లికేషన్స్, ఆరోగ్యం పరమైన ఏవైతే కాంప్లికేషన్స్ ఉంటాయో, హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, కిడ్నీల ప్రాబ్లం కానివ్వండి, ఇవన్నీ తక్కువ అవ్వచ్చు. అవును. కానీ ఇంకో సెట్ ఆఫ్ ఇండివిజువల్స్ ఉంటారు, మీరు చూసుకుంటే వాళ్ళకి మాత్రం విముక్తి అనేది ఖచ్చితంగా మీరు వాడే పదం కరెక్ట్గా ఉంటుంది. ఇది ఎలా అంటే 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ టు 35 ఇయర్స్ పిల్లలు, ఇంట్లో పెద్దగా ఎవరికి పెద్దవాళ్ళకి షుగర్ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ వృత్తిపరంగా మీరు అన్నట్టు వాళ్ళు ఉబకాయం ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉంటారు, బరువు ఎక్కువ ఉండిపోయి ఉంటారు. చెప్పాలంటే పొట్ట చుట్టూ ఉండే బరువు, మనం ఫ్యాట్గా ఉంటామంటాం చూడండి, బొద్దుగా ఉండే పిల్లలు ముద్దుగా అంటారు చూడండి. కానీ అది ఇప్పుడు మీరు చూసే ప్రజలలో కూడా మనం ఎక్కడైనా పార్టీకి వెళ్తుంటే మీరు బొద్దుగా అయ్యారు అని అంటే చాలా బాగున్నారు, ఆరోగ్యంగా అయిపోయారు, చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు అని మనకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. అదే మనం హెల్దీగా అవుతున్నాము, కొద్దిగా సన్నబడ్డామంటే మాత్రం ఆరోగ్యం బాగుండట్లేదా, ఏమైపోయింది, ఏంటి పాడైపోయారని అడుగుతుంటారు. అదే ఐడియల్ వెయిట్. కరెక్ట్. ఎందుకంటే మన స్టాండర్డ్స్ మారిపోయాయి. కానీ మీరు చూడాలి, అన్నీ చూడడానికి మెరిసే వస్తువులని బంగారం కాదు. చూడడానికి బయట నిగనిగలాడుతున్నా కూడా బొద్దుగా ఉన్నా వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని కాదు. సో ఇలాంటి కేసెసే నేను ఒక ట్రీట్ చేశాను. ఒక 35 ఇయర్స్ ఒక చిన్న వయసు యువకుడు, తనకి అమ్మ నాన్నలకి ఇంట్లో ఎవరికి షుగర్ అనేది లేదు, బట్ షుగర్స్ మాత్రము మామూలుగానే నడుచుకుంటూ వచ్చాడు, సిమ్టమ్స్ ఏమీ లేదు. తను చెప్పిన స్టోరీ ఏంది అని అంటే ఆఫీస్లో వాళ్ళు జస్ట్ జనరల్గా హెల్త్ చెకప్ చేయించారు, అందులో షుగర్ ఇంత బయటపడింది. అది ఎంత అని చూస్తే తినకన్నా ముందు 400, తిన్న తర్వాత 500. లక్షణాలు ఏమీ లేవు, ఎందుకంటే బాబు ఆఫీస్లో చాలా బిజీ, స్ట్రెస్ఫుల్ లైఫ్, అండ్ నిద్రపోతాడు, నిద్ర దొరికిందని చాలు, టైమింగ్కి ఫుడ్ తింటాడని ఏమీ లేదు. సో అన్నీ చూస్తే వ్యాయామం అన్న మాట మాత్రం అసలుకి లేదు, టైం కూడా లేదు. సో ఈ వ్యక్తికి నేను చేసిన నా వంతు సహాయం ఏంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాబు చాలా భయపడిపోయాడు, షుగర్ అనేది ముద్ర వచ్చేసిందని చెప్పేసి. సో ధైర్యం తెప్పివ్వడం మన ప్రధాన కర్తవ్యం, అది చేశాను. కానీ ఫాస్టింగ్ 400 అంటే చాలా ఎక్కువ కదండి. కరెక్ట్గా. కానీ మాకు ఏదైతే ఆశ్చర్యపరిచిన విషయం ఏంది అంటే, ఆ బాబుకి సిమ్టమ్స్ ఏమీ లేవు. మీరందరూ చూస్తారు 400, 500 అంటే కనీసం ఏదైనా చిన్న ఏదో ఉంటుంది కదా, కరెక్ట్గా అప్పుడప్పుడు నీరసంగా నన్ను రావడము అన్నట్టు ఉండాలి. కానీ బాబుకి అవన్నీ ఏమీ లేవు. సో జనరల్ చెకప్లోనే బయటపడ్డది. సో ఈ బాబుకి ఇప్పుడు మనం చేసిందల్లా ఏమీ లేదు, మెడిసిన్స్ కూడా పెద్దగా గట్టిగా పెట్టింది లేదు, జస్ట్ టెంపరీగా సపోర్ట్ ఇచ్చాం మెడిసిన్స్ది, టైంకి తినమని చెప్పాము. ఆ టైంకి కూడా ఎలానో నేను ముందు మీకు చెప్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది అని అంటే నిద్రలేమి అనేది ప్రధాన కారణము డయాబెటీస్కి కూడా, ఇంకా అన్ని జబ్బులకి. ఇప్పుడు మీరు చూసే వృత్తిపరమైన బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్కి కానివ్వండి, సరైన టైం కేటాయించకపోవడము, 8 గంటలు కనీసం 6 నుంచి 8 గంటలు ప్రతి వ్యక్తికి కావాల్సిందే. డీప్ స్లీప్ పట్టట్లేదండి ఎవరికి. కరెక్ట్. అంటే డిస్టర్బ్డ్ థాట్స్ వస్తున్నాయి బాగా, అందరికీ ఇదే పరిస్థితి, స్ట్రెస్, యాంగ్జైటీ. మీరు కూడా ఒకటి చూడండి, ఇప్పుడు రాత్రిళ్ళు చాలా మంది నా పేషెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులని తీసుకొస్తారు. ప్రధానంగా వాళ్ళు చేసిన కంప్లైంట్, ముందు మనము పెద్దవాళ్ళ పిల్లలు చెప్తుండే, నాన్న టీవీ ఎక్కువ చూడకు, టీవీ చూడొద్దు, కళ్ళు పాడైపోతాయి. ఇప్పుడు పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తున్నారు, మా అమ్మ నాన్న రాత్రంతా ఫోన్లు, షార్ట్స్ చూసుకుంటా సమయం గడిపేస్తున్నారు, నిద్ర రావట్లేదని చెప్పేసి ఒక చిన్న సాకుతోని షార్ట్స్ చూసుకుంటా గడిపేస్తున్నారు. సో మెయిన్ స్క్రీన్ టైం అనేది పెరిగిపోవడం, దీని వలన మీకు రాను ఇబ్బందులు తలెత్తుతాయి, అది ఖచ్చితంగా. సో ఇలాంటి వ్యక్తులకి మనం ఈజీగా హెల్ప్ చేయొచ్చు. షుగర్ అనేది మనము విముక్తి అనేది ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలకు మాత్రం మనం వాడొచ్చు. వాడితే ఒక 20-30 ఇయర్స్ మీరు ఒక వయసు వచ్చే వరకు మిమ్మల్ని షుగర్ బారిన పడకుండా ఈజీగా కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 35-year-old యువకుడికి తగ్గిపోయిందా?
ఎస్ హీఈస్ లివింగ్ పర్ఫెక్ట్లీ. అండ్ వెయిట్ లాస్ మెయిన్ ప్రధాన కారణం చెప్పాలంటే వెయిట్ లాస్ అయ్యారు. వెయిట్ లాస్ అంటే మీరు అనుకొని జిమ్ బిల్డింగ్ వెళ్ళిపోయి 6 ప్యాక్ అబ్డమిన్ అలా పెంచేసుకోవడం కాదండి. తన తగ్గట్టుగా హైట్కి తగ్గట్టుగా ఉన్న బరువు మెయింటైన్ చేయగలుగుతున్నారు. అది కాబట్టి అది తగ్గాలంటే ఆబ్వియస్లీ వ్యాయామం అవసరం, డైట్ చేంజెస్ అవ్వాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, షుగర్స్ అవన్నీ అంటే స్పైక్ అయ్యేవి వైట్స్ అన్ని తీసేయాలి, ప్రోటీన్ పెంచాలి, ఫైబర్ పెంచాలి. ఇవి మీరు చెప్తూ ఉంటారు డయాబెటాలజిస్టులు అందరూ కూడా. కరెక్ట్. బట్ ఇట్ ఇస్ సో ఈజీ అండి టు కమ్ బ్యాక్ టు నార్మల్. ఎస్, సో ఈజీ. అండ్ హౌ డస్ హి ఫీల్ నౌ? ఇట్ ఈస్ సో ఈజీ. కానీ ఇక్కడ మీరు అంటారు చూడండి, నంబర్ 1 కావడం వెరీ ఈజీ, బట్ ఆ నంబర్ 1ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. ఎక్కడో మనం ఏమంటే కొంచెం అచీవ్డ్ రిజల్ట్స్ వచ్చేసాక అక్కడ మళ్ళీ ఐస్ క్రీమ్ పార్టీ అయిపోతుంది, సరిపోతుంది, మెల్లిగా వ్యాయామంకి టైం మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది, మళ్ళీ వాపస్ వెళ్ళిపోతాం. అందుకే సో డాక్టర్ హరిణి రెడ్డి గారు, సో ఈ 100 years బతకాలంటే వితౌట్ డయాబెటీస్, వితౌట్ ఎనీ సచ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మా తాతగారికి నెవర్ హ్యాడ్ డయాబెటీస్, వెరీ లక్కీ. సో జెనెటికలీ లేదని అనుకుందాం. బట్ అసలు అలాంటి ఒక కాన్స్టిట్యూషన్ రావాలంటే 3 or 4 బెస్ట్ ప్రాక్టీసెస్ చిన్నప్పటి నుంచి అంటే ఏం చేయాలి చెప్పండి? రైట్, ఎర్లీగా డిన్నర్ చేయడం. ఫస్ట్ ఎర్లీగా డిన్నర్ చేయడం. ప్రేక్షకులందరూ 10 తర్వాత బిర్యానీ పార్టీలు పెట్టుకుంటే చూడండి. ఎర్లీ డిన్నర్ అంటే ఇట్స్ నాట్ ఈవెన్ 10 o'clock అండి. 10 o'clock అనే మాట మర్చిపోండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, చాలా మంది చెప్పేస్తున్నారు కూడా, సూర్యాస్తమయం కంటే ముందు సర్కేడియన్ రిథమ్. పోనీ అలా అనుకోకపోయినా దాదాపుగా 8 లోపల తినేటట్టు చూడండి. ఫస్ట్ పాయింట్. రెండవది, పాతకాలంలో పెద్దవాళ్ళు ఏం చెప్తుండే, తినంగానే పడుకోవద్దు, 10 అడుగులు వెయ్యాలి. సో ఇప్పుడు సైన్స్ బ్యాకప్ చాలా ఉందండి, దీనికి డేటా కూడా ఉంది. 10 అడుగులు వేస్తే మీరు ఏమవుతుందంటే మన పిక్కలలో ఉండే కాళ్ళల్లో ఉండే పిక్కలు ఏదైతే కండరాలు ఉంటాయో అది పీల్చేస్తాయి. రక్తంలో ఏదైతే మనం తిన్న తర్వాత షుగర్ పెరుగుతుందో దాన్ని పీల్చడానికి ఇది చాలా కరెక్ట్గా పనిచేస్తుంది. ఎంతసేపు నడవాలంటారు అన్నం తిన్న తర్వాత? కేవలం నిదానంగా గబగబా అడుగులు వేయకూడదు. 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు వేయొచ్చు. ఇది డాక్టర్ గారు స్పెసిఫిక్ గా చెప్తున్నారు, తిన్న వెంటనే 10 నుంచి 12 నిమిషాలు నిదానంగా నడవండి అంటున్నారు. కరెక్ట్, రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడవది నిద్ర. రైట్. సో నిద్ర అనేది టైం అయింది అని అంటే 10 o'clock 11 o'clock, లేదంటే షిఫ్ట్ అయిపోయిన తర్వాత వెంటనే 12 o'clock అయినా కనీసం పడుకొని మీకు తగ్గట్టుగా, ఇప్పుడు అందరినీ నేను పొద్దున్నే సూర్యోదయం కంటే ముందు లేవమని నేనేం చెప్పలేను, అందరి షిఫ్ట్స్ ఉంటాయి, బిజీ షెడ్యూల్ ఉంటుంది. కనీసంలోగా ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చేసే టైం కన్నా లేసేసి తినేసేయండి, సరిపోతుంది. రైట్. సో ఈ 3 పాయింట్లు పక్కా. ఈ పిక్కల్లో ఏమిటండి మీరు చెప్పేది? పిక్కల్లో మనకి ఏమన్నా షుగర్స్ అక్కడ ఉంటాయా లేకపోతే? షుగర్స్ అనే కాదు, ఇప్పుడు మీరు చూడండి ప్రొఫెషనల్ అథ్లీట్స్ చూడండి, ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిక్కలు చూస్తుంటే, లేదు అంటే దాదాపుగా కూలి పని చేసే వాళ్ళ పిక్కలు కూడా చూడండి, మజిల్ అనేది మీకు ఈజీగా కనిపిస్తుంది. అదే మన పని చేయని వాళ్ళ పిక్కలు అసలు కాలంతా ఒక నిదానంగా పై నుంచి కింద వరకు ఒకటేలాగా ఉంటుందన్నమాట. మజిల్ ఉంది అని అంటే కండరం ఏం చేస్తుందంటే పిక్కల్లో కండరాలు మనం తిన్న తర్వాత ఒక సింక్ లాగా అనుకోండి, మీరు వాటర్ పోస్తే బాత్రూంలో కానివ్వండి, బేసిన్లో కానీ వాటర్ ఈజీగా సింక్లోకి వెళ్ళిపోతుంది. అదే మీరు సింక్ బ్లాక్ అయ్యి ఉంటే మీరు ఏం చేసినా ఆ వాటర్ అనేది అందులోకి వెళ్ళదు. తిన్న తర్వాత షుగర్ బ్లడ్లో నుంచి క్లియర్ కావాలి అంటే ఈ పిక్కల్ అనేది సింక్ లాగా పనిచేస్తుంది. అలానే మీరు తినేసి కూర్చొని, లేదంటే చాలామందికి ఇష్టమైనది తిన్న తర్వాత మంచిగా అర్ధగంటనైనా పడుకోవడం, ఇలా చేసేస్తే రక్తంలో షుగర్ అలానే పెరిగి ఉంటుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు. అందుకనే టెర్రస్ మీదకి వెళ్ళైనా సరే, కింద అయినా సరే, పార్కింగ్ లాట్ లో, వేరెవర్ ఇట్ ఇస్, ఒక 10 నిమిషాలు చక్కగా హాయిగా జస్ట్ రిలాక్స్ అయ్యండి, అన్నీ మర్చిపోండి. ఫోన్ కూడా వద్దు, బిజీ ఉన్న వాళ్ళు నేను చెప్పలేను, ఫోన్ కూడా మాట్లాడుకుంటా కూడా వాక్ అండ్ టాక్ అంటారు కదా, వాక్ అండ్ టాక్ అండ్ యూ విల్ బీ లీడింగ్ ఎ వెరీ సింపుల్ అండ్ గుడ్ లైఫ్. హరిణి గారు, మీరు your mother, grandmother, were they healthier than us? ఇదివరకు ఇండియా was healthier than now it is? Yes, definitely. కారణం ఏంటి ఇప్పుడు అంత అన్హెల్దీగా మారడానికి? ఒక్క ముఖ్యమైన ప్రధాన కారణం మీరు చూడండి, ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేది అప్పుడు ఉండకపోతుండే. 2, నాకు ఇప్పుడు టైం లేదు, ఆకలి అవుతుంది, నాకు టైం పాస్ కావడానికి స్విగ్గీ జొమాటోలు కూడా లేవు నాకు. ఆ కాలంలో ఏది పని చేయాలన్నా కూడా నేను రోట్లో రుబ్బేదైనా కూడా దంచేదైనా కూడా స్వతహాగా నేను చేసుకుంటేనే నేను చేసుకోవాలి ఆ ఫుడ్ అయినా. 10 మంది వచ్చారంటే అందరు కలిసిమెలిసిగా చేసుకుంటుండే. లేదు 2-3కి చేయాలంటే ఐటమ్స్ కూడా ఎక్కువ వేపుళ్ళు అవన్నీ చేయకపోతుండే. ఏవైనా ఒక సంప్రదాయమైన భోజనం తినడము, ఇంట్లో తినడం అనేది జరుగుతుండే. ఇంకొకటి వ్యాయామం, ఎక్కడ చూసినా నడిచేవాళ్ళు.
ఈ రెండిటి కారణాల వల్ల మీకు అనేది ఆరోగ్యం ఎక్కువగా ఎన్ని రోజులైనా కూడా మెయింటైన్ చేసే మీకు కెపాసిటీ ఉంటుండే. సో అది మెయిన్ రీజన్ ఇండియా అప్పుడు హెల్దీగా ఉండి ఇప్పుడు అన్హెల్దీగా మారడానికి. కరెక్ట్. నా చిన్నప్పుడు కూడా నాకు గుర్తుందండి, బావిలోంచి నీళ్ళు తోడడం కొంచెం ఊరికి వెళ్ళినప్పుడు అలా. రైట్. ఇప్పుడు అసలు బావిలే లేవు, తోడే ప్రసక్తే లేదు అసలు. ఎగ్జాక్ట్లీ. కొద్దిగా వేడి వాటర్ రావట్లేదంటే కూడా పిల్లలు కంప్లైంట్ చేసేస్తారు, స్విచ్ వచ్చినా వేడి వాటర్ రావట్లేదు అమ్మా అని చెప్పేసేసి. అవును. సో ఓపిక తగ్గిపోయింది. సో పిల్లల్ని కూడా కొంచెం మనం కష్టపెట్టాలి. వెంటనే తిన్న వెంటనే కూర్చోవడం కాదు, స్క్రీన్ టైం కాదు, వెంటనే వెళ్ళేసి కొద్దిగా అమ్మకి హెల్ప్ చేయమని చెప్పడము, ఇంట్లో గిన్నెలు సదరడం అలాంటివి. కర్టన్లు కూడా ఇప్పుడు రిమోట్ కంట్రోల్ తో తెరుచుకుంటాయి, మూసుకుంటాయి. వి డోంట్ ఈవెన్ వాక్ టు ద విండో. కరెక్ట్. టెక్నాలజీ అని అంటే వెరీ గుడ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. టెక్నాలజీ ఒక మనిషి ముందుకు వెళ్ళడానికే ఉపయోగపడుతుంది. ఒక సివిలైజేషన్ ఒక అంచుకు చేరాలంటే, ఒక పైకి ఎదగాలంటే టెక్నాలజీ పని చేస్తుంది, బాగానే హెల్ప్ చేస్తుంది. కానీ అది మన కింద ఉన్నంత మాత్రం మనం దాని బాస్ పొజిషన్లో కూర్చోపెట్టేసి లేచినప్పటి నుంచి పడుకునే వరకు టెక్నాలజీ, ఇంకా ఆఖరికి హెల్త్ విషయంలో కూడా ఏఐని యూజ్ చేయడము ఇంకా అది బేబీ స్టెప్స్లోనే ఉందండి. మీరు ప్రతిదానికి ఏఐలో పెట్టేసేసి నాకు ఇలా ఉంది, నా జబ్బుకి ఏ మందులో అని చెప్పేసి మీరే వెళ్ళేసి మందులు తీసుకోవడము, ఇలాంటివి కూడా ప్రాణాపాయ పరిస్థితి వరకు తీసుకొస్తున్నాయి. అమ్మ బాబోయ్, అవును అది పరిస్థితి. సో డాక్టర్ హరిణి గారు, ఎస్, మనం మామూలుగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు, రైట్, లేకపోతే వాళ్ళ మా బాబు బర్త్డే అని కేక్ కట్ చేసినప్పుడు, రైట్, సర్వసాధారణంగా కొన్ని ఫుడ్స్ పెడతాం. కరెక్ట్. ఆ ఫుడ్స్ మీ ముందు ఇవాళ పెట్టబోతున్నాం. దయచేసి విడమర్చి చెప్పండి, అంత అది టాక్సిక్ అయితే మరి మార్కెట్ లో ఎందుకు ఉంది? మనం ఊరికే భయపడుతున్నావా? ఇస్ ఇట్ రియలీ సో బ్యాడ్? హూ ఇస్ ఇట్ బ్యాడ్ ఫర్? అంటే పిల్లలు తింటే పర్లేదు, పెద్దలకు మాత్రం బ్యాడ్ అనా? ఐ వాంట్ టు రియలీ అండర్స్టాండ్. ఐ స్టార్ట్ నౌ విత్ యువర్ పర్మిషన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదిగో ఇది రైట్, చిన్న స్నాక్, ఇది మన దృష్టిలో ఎస్, వెరీ డెలిషియస్ లుకింగ్, కనిపించడానికి మాత్రం చాలా బాగుంటుంది. అదే. సో ఇది ఓపెన్ చేస్తే అఫ్ కోర్స్ ఇందులో ఫ్రైడ్ ఆలూ చిప్స్ ఉన్నాయి. రైట్. సో ఇందులో ఆలు మంచిదా, ఆలు బ్యాడా? ఫస్ట్ క్వశ్చన్. రైట్. ఇది అరటికాయ చిప్స్ అయితే ఇంకా మంచిది అనుకుంటారు చాలా మంది. కరెక్ట్. కంద చిప్స్ అయితే ఇంకా మంచిది, దానిలో ఇంకా స్టార్చ్, మంచి టపియోకా చిప్స్ అంటారు. కరెక్ట్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ దిస్? సో యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నేను కూడా ప్రతిసారి సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు నాకు భయం అయిపోతుంది. కలర్ ప్యాకెట్లు, ఇంకా ఇదైనా మీరు తెచ్చిన ప్యాకెట్ కనిపించడానికి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. మీరు చూస్తారు, మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్తే ఫస్ట్ ఫుడ్ సెక్షన్ దగ్గర ఆగిపోతారు. అది ఎప్పుడు చేశారో మీరు ఇంట్లో చేసేసుకోండి, ఫ్రెష్గా తింటారు, అది వెరీ గుడ్ అని అంటారు, మీకు కూడా తెలుసు. కానీ షాప్లలో ఉండి అలా ప్యాకెట్లో పెట్టిన ఫుడ్స్, అది కూడా ప్లాస్టిక్, అది ఫుడ్ గ్రేడా ప్లాస్టిక్ అది తెలీదు ఫస్ట్. సెకండ్ థింగ్, ఆలు, అది ఏ వెజిటబుల్ కానివ్వండి, ఫస్ట్ అది ఆయిల్లో వేయించారు. దాని గురించి అక్కడ ఆ ఆయిల్ మ్యాక్సిమం మీకు తెలుసు ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారు. పామ్ ఆయిల్ అనేది ఎక్కువ శాతం మనము మీరు చూస్తుంటే ఫ్యాక్టరీస్లలో కూడా పేరున్న కంపెనీస్ కూడా పామ్ ఆయిల్ అనే వాడతారు. పామ్ ఆయిల్ అనేది చాలా డేంజరస్ ఆయిల్ అండి. ఈ మధ్యలో మీకు ఎక్కువగా మీకు అవగాహన కూడా వస్తుంది అన్ని రిపోర్ట్స్లో. ఇంకొకటి ఉప్పు ఉంటుంది, అందులో ఉప్పు విపరీతంగా వేస్తారు, అందుకే మీకు తిన్న వెంటనే దాహం పెరిగిపోతుంది. చిప్స్ ఏదైతే సాల్టెడ్ చిప్స్ అంటామో, ఉప్పు వేసి తింటే దాహం పెరిగిపోతుంది. అంటే ఉప్పు క్వాంటిటీ ఎంత ఉంటుందంటే అది తిన్న తర్వాత బాడీకి ఉప్పు ఇట్లా మొత్తము ఉప్పు నిండిపోతుంది. అది బయటకు పంపించడానికి బాడీ చేసే ప్రయత్నంలో వాటర్తోనే ఫ్లష్ చేయాలనుకుంటుంది. మూడవది ఆ పొటాటో అనేది స్టార్చ్ చాలా విపరీతంగా ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మీరు తిన్నారు అంటే తృప్తి రావడానికి ఉండే ముడి పదార్థాలు అలా ఉన్నాయి. కానీ మల్టీవిటమిన్స్ ఆ ఫ్రైయింగ్కి ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయండి. సో ఖచ్చితంగా మీకు పిల్లల మీద మమకారం ఉంది, ప్రేమ ఉంది అని అంటే ఈ చిప్స్ ప్యాకెట్ అనేటిది బర్త్డే పార్టీస్లో, లేదు ఇంట్లో మీ చుట్టాలు వచ్చారు మీ పిల్లలకి ఏమైనా కొనిస్తారు అని అంటే దయచేసి వాళ్ళకి చెప్పండి ఇది కరెక్ట్ కాదని. ఎస్, చిప్స్ ప్యాకెట్ అండ్ స్నాక్స్ ప్యాకెట్స్ కేతో స్టార్ట్ అవుతుంది. సో అవన్నీ కొనకండి మీరు. కే తోటి, ఏ తోటి, ఎల్ తోటి, ఇలా రకరకాలు. సో ఇందులో ఎన్ని క్యాలరీస్ ఉంటాయండి? ఇది ఒక చిన్న చిప్స్ ప్యాకెట్ మనం చూస్తున్నాం కదా, బహుశా ఒక మనిషి కూర్చుని ఆడుతూ పాడుతూ సినిమా చూస్తూ లాగిచ్చేస్తారు. ఇప్పుడు ఈ చిప్స్ ప్యాకెట్ తిన్నారు అంటే మీకు క్యాలరీస్ అంటే ఇప్పుడు చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఇలా చెప్పాలంటే ఇప్పుడు మనము బ్యాటరీ ఉందండి, ఇప్పుడు మీరు బ్యాటరీ పెడితే మీ ఫోన్లోనే బ్యాటరీ మీకు తెలుస్తుంది, ఫోన్ వయసు అయిపోతుంటే ఛార్జ్ ఎక్కువ టైం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ చిప్స్ ప్యాకెట్లో ఎంత ఎనర్జీ ఉంది అంటే, ఎంత శక్తి ఉందంటే, ఇప్పుడు నేను చకచకా వెళ్ళేసి ఒక 2-3 రౌండ్లు పరిగెత్తితే కానీ ఆ శక్తి నేను ఖర్చు చేసుకోలేను. 2-3 రౌండ్లు అంటే ఎంత? ఎన్ని? ఒక 2 కిలోమీటర్లు
ఖచ్చితంగా మీరు అలా చకచకా చేసి వస్తేనే అది ఇప్పుడు అంతా ఆ శక్తి burn అనేది అవుతుంది. బర్న్ అవుతుంది. లేదు అంటే ఏమవుతుంది, అది మన పొట్లో వెళ్ళేసి చేరుకుంటుంది. రైట్. సో ఇది ఖచ్చితంగా బ్యాండ్. Yes. ఇంకా స్మాల్ క్వాంటిటీ లార్జ్ క్వాంటిటీ కాదు, నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. మీకు కావాలి చేయాలంటే ఇంట్లో చేసుకోండి, ఫ్రెష్ ఆయిల్తోని. మీరు ఇంట్లో తెచ్చిన మీ ప్రిఫర్డ్ ఆయిల్. ఇప్పుడు కూడా అందరు అంటారు గానుగ నూనె, అదొక పెద్ద టాపిక్. సో అందులో పోవాలంటే మళ్ళీ ఇంకో సెక్షన్ ఉంటుంది. సో అలాంటి కాకుండా ఇంట్లో అమ్మలు మీ ఇంట్లో పొటాటో తెచ్చుకొని 1 పొటాటోతోనే మీకు ఎన్నో చిప్స్ వచ్చేస్తాయి. సో అది చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి బర్గర్. ఎస్, బర్గర్స్. ఇప్పుడు అసలు ఇదివరకంటే ఒక స్పెషల్ ఒకేషన్ కి కరెక్ట్. ఎప్పుడో ఒక 1 మంత్ కూడా కాదు, రైట్. 2-3 months కి ఒకసారి పిజ్జా బర్గర్ అంటే అంత దూరం ఉండేది. కరెక్ట్. ఇప్పుడు ఎవ్రీ ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఇదే స్నాక్స్ ఇవి పిల్లలతో పాటు అడుగుతున్నారు. పెద్దలు తినేస్తారు. కరెక్ట్. బర్గర్ లో ప్రాబ్లం ఏంటంటే ఇది బ్రెడ్డే కదా, కరెక్ట్. లోపల ఏదో చికెనో లేకపోతే పన్నీరో లేకపోతే వెజిటేరియనో ఉంటుంది. ఆర్ హెల్దీ అని చెప్పడానికి 2-3 టొమాటో ముక్కలు పెట్టేసి ఒక ఆనియన్ కూడా పెట్టేసి హెల్దీ బర్గర్ అని అంటారు. అంతే. మీరు బాగా క్వశ్చన్ అడిగారండి. సో బర్గర్స్ చేసే వాళ్ళకి, బర్గర్స్ తినే వాళ్ళకి ఖచ్చితంగా నేను దీని గురించి చెప్తాను. సో బ్రెడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిది కాదు. ఎందుకంటే మ్యాక్సిమం మీరు చూస్తారు బన్ బ్రెడ్స్ అంటారు వీటిని. మైదాతో చేస్తే కానీ అలా ఉబ్బవు, అలా రుచి రాదు. మీరు చూడండి, ఎప్పుడైనా వైట్ బ్రెడ్ తినండి, ఇంకా బ్రౌన్ బ్రెడ్ తినండి, మీకు ఏది నచ్చుతుందో చూడండి నాలుకకి. ఖచ్చితంగా వైట్ బ్రెడే నచ్చుతుంది. రొట్టెలు కూడా మైదాతో చేసిన హోటల్ రొట్టెలే నచ్చుతాయి మీకు. ఇంట్లో చేసిన బ్రౌన్గా ఉండి కొద్దిగా అలా సాగకుండా ఉండే రొట్టెలు మాత్రం నచ్చు. ఈ బన్ అనే బ్రెడ్ మాత్రం వెరీ డేంజరస్ అండి. ఫస్ట్ అక్కడనే ఒక 2 రోజులకు సరిపడే ఎనర్జీ ఒక్కటేసారి పవర్ ప్యాక్డ్గా వచ్చేస్తుంది. కాబట్టి 2 రోజులు ఆ బర్గర్ తింటే 2 రోజులు తినకూడదు యాక్చువల్లీ. అలా అంత పీక్లో వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పాలంటే, ఇంకా ఈజీగా చెప్పాలంటే, మీరు మీ ల్యాప్టాప్నో కంప్యూటర్నో ఒక టీవీనో కరెంట్కి సప్లైకి కనెక్ట్ చేస్తారు. సడన్గా ఒక్కటేసారి అమాంతంగా వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చేసి టీవీ అంతా కాలిపోతుంది. సో మీరు అదే చేస్తున్నారు. ఏదైతే ఎనర్జీ ఇస్తున్నారు మీ బాడీకి శక్తి, ఆ శక్తి ఏ విధంగా ఇస్తున్నారు, ఒక్కటేసారి పంచ్ లాగా మీ టమ్మీకి మీ బాడీకి మొత్తం పెద్దగా దెబ్బ తగిలేటట్టు ఇచ్చేస్తున్నారు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఇస్ వెరీ హై. వెరీ వెరీ హై. అసలు కాదు, ఒక ఆటమ్ బాంబ్ అనుకోండి, చిన్న సైజ్ ఆటమ్ బాంబ్ అనుకోండి ఈ బర్గర్. అండ్ బర్గర్ లో ఫిల్లింగ్ అనేది ఇంకొకటి. ఇప్పుడు మీరు చూస్తారు మెనీ ఆఫ్ ద, ఇప్పుడు చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. చీజ్ కానివ్వండి, ప్యాటీస్, ఎక్స్ట్రా ప్యాటీస్ పెట్టేస్తారు. అక్కడక్కడ హెల్దీ కనిపివ్వడానికి అక్కడక్కడ లెట్యూస్ అని పెడతారు. సో అలా కాదు, ఆ చీజ్ అనేది చాలా డేంజరస్. అండి చీజ్ స్లైస్ మొత్తం ఎంత పెడతారు, అక్కడ ఒక బర్గర్కి పెడతారు, ఆ స్లైస్కి ఈ స్లైస్కి. ఇప్పుడు చీజ్ ఎందుకు బ్యాడ్? ఇప్పుడు క్వాంటిటీ ఎంత తినాలి? ఇప్పుడు చీజ్ అనేది, బటర్, వెన్న, నెయ్యి, చీజ్ అనేది క్వాంటిటీ మనం చాలా తక్కువ మోతాదులో తినాలి. ఎంత అంటే టీ స్పూన్ ఉంటుంది, మీరు చూస్తారు. అప్పుడు పాతకాలంలో బహుశా ఈ కాలంలో నెయ్యి పావులు ఉంటాయి. ఆ చెంచా ఎంత చిన్నగా ఉంటుంది, మిల్లీ అంటారు. ఎస్. సో దానితోని మీరు వేసుకోవాలి. అంటే పెద్దవాళ్ళు పాతకాలంలో కూడా చెప్తుండే అంతే క్వాంటిటీ తినండి, రోజుకి అరుగుదలకు చాలా మంచిది. కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం. సో మీరు దానివల్ల మీరు అది తీసుకుంటే, చీజ్ అంత క్వాంటిటీలో తీసుకుంటే మాత్రం బాడీకి అది కరెక్ట్గా కాదు. అప్పుడప్పుడు తీసుకుంటే నో ప్రాబ్లం అండి. కానీ రోజు పిల్లలకి వారానికి 3 times a week అయిపోతుందండి బర్గర్. దాని పక్కన దాని సిస్టర్ బ్రదర్, అది కాకుండా ఒక దిక్కుమాలి కర్రీ పఫ్ పెడతారు. కరెక్ట్. అదైతే ఫ్లేకీగా ఆయిలీగా అలా పడుతుంది. అది ఏమీ లేదు, మైదాతో చేయడం, బటర్, విపరీతమైన బటర్. కానీ బయట బేకరీస్లో మాత్రం వెన్నె అనేది వాడరండి, పామ్ ఆయిలే వాడతారు. హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ చూడడానికి వెన్నెలాగా ఉంటుంది, దాంతో చేస్తారు. అది తిన్నారు అంటే అది యాక్చువల్లీ తినే పదార్థం కాదు, మనం ఇండస్ట్రియల్ వేస్ట్ బై ప్రోడక్ట్ అంటాం. అదేదో అలా వచ్చింది, మనం ఏదో చేస్తుంటే. ఇప్పుడు మీరు ఉల్లిపాయలు తరుగుతుంటే పొట్టు వస్తుంది కదండి, సో అలా అనుకోవచ్చు. ముడి పదార్థం అనుకోండి, అది మన పొట్లల్లో మనం నింపేసుకుంటున్నాం, ఆ చెత్తనంతా నింపుకుంటున్నాం. కరెక్ట్. భయానకంగా ఉంది వింటుంటే. సో ఇది కూడా బ్యాండ్ చేసుకుంటే ఇంట్లో చేసుకోవాలి. ఇంకా బ్రెడ్ కూడా మనం ఇంట్లో బేక్ చేసుకునే అంత పరిస్థితికి వెళ్తే కానీ నాట్ అడ్వైజబుల్. కరెక్ట్. ఎందుకంటే బ్రెడ్ అనేది ఇప్పుడు ఇండియన్ కుటుంబాల్లో చాలా నార్మల్ రొటీన్ అయిపోయిందండి. మీరు చూస్తుంటే ఇదివరకు బ్రెడ్ అంటే అది ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని తోసేసేవారు. కరెక్ట్. ఇప్పుడు మెయిన్ థింగ్ మీరు అన్నట్టు వెస్ట్రన్ డైట్ అలవాటు పడడమే మనకు ప్రధానంగా ఆరోగ్యానికి మెయిన్గా హాని దాని వల్లనే వస్తుంది. రైట్. అఫ్ కోర్స్ ఐ హావ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. Yes. ఇది అందరికీ ఇష్టమైనది. ఇది కూడా ఒకప్పుడు ఒక సాఫ్ట్ డ్రింక్ తాగాలంటే చాలా పెద్ద ఒకేషన్ ఉండాలి, రైట్, ఆర్ సంథింగ్ ఎల్స్ హ్యాస్ టు బి దేర్. రైట్. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టేస్తారు. కరెక్ట్. పెట్ బాటిల్స్ అయితే ఇంకా చెప్పక్కర్లే. పిల్లలు వస్తారు,
ఓపెన్ చేస్తారు, ఒకటి గడగడ కూడా తాగేస్తారు, పెట్టేస్తారు. కరెక్ట్. పెద్దవాళ్ళు కూడా మనం అలసిపోయి ఇంటికి వెళ్తే చల్లగా ఇలాంటిది నేను బ్రాండ్ హైడ్ చేస్తున్నాను, బట్ ఎవ్రీబడి నోస్ వాట్ దిస్. కరెక్ట్. సో ఈ కలర్గా బాటిళ్ళు బయట అమ్ముతారు. సో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు అది టాయిలెట్ క్లీనర్స్ మీ మేడమ్స్ ఇంట్లో ఉంటారు, అందరూ హౌస్ వైఫ్స్, ప్లీజ్ యూ కెన్ యూజ్ దిస్ ఎస్ అ టాయిలెట్ క్లీనర్. నిజమా? అది నేను ఎక్కడో రీల్ చూసి అది ఎగ్జాజరేషన్ అనుకున్నా. కరెక్ట్ కాదండి. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉండే ప్రోడక్ట్స్ అంటే వాటర్, ఈ రకాల షుగర్ బెవరేజెస్ ఎవరైతే చక్కెర పానీయాలు చేస్తారో వాటర్ ఇలాంటి దగ్గర చేస్తారు. రెండోది ఆ షుగర్ క్వాంటిటీ ఎంత కలుపుతారు, ఇందులో ఎంత ఉంటుందండి షుగర్ క్వాంటిటీ? సుమారు దాదాపుగా 80% వాటర్. మీకు ఈ వాటర్ కరిగిపోతుంది అందులో, ఇక్కడ దాకా మనకి షుగర్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇంకా చెప్పాలంటే ఈ మధ్యలో యూట్యూబ్ని అలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ ఫుడ్లో, ప్రాసెస్డ్ ఫుడ్లో మీకు ఎంత క్వాంటిటీ ఎలా ఉందో కూడా పాపము అవేర్నెస్ కోసము ఇండివిజువల్స్ చేస్తున్నారు. ప్లీజ్ సీ దెమ్, మీరు చూడండి. బట్ మీరు డాక్టర్ గా ఆథెంటిక్ గా చెప్తారని మిమ్మల్ని అడుగుతున్నాం. కరెక్ట్. బికాజ్ లేకపోతే అందరూ we don't want to spread fear. కరెక్ట్. బట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దీనిలో యు ఆర్ సేయింగ్ చాలా వరకు షుగర్ క్వాంటిటీ ఉంటుంది. చాలా. ఇప్పుడు నేనే చెప్తాను, మా పిల్లలకు కూడా అదే చెప్తాను, నాట్ అలౌడ్. ఒక్క మాట, పిల్లలకి తనకు అన్నిటికంటే నచ్చిన శబ్దం ఏదండి, ఏదైతే ముక్క చెప్తారో మనకి నో అని చెప్పేసి మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ పెద్దవాళ్ళు అలవాటు చేసుకోవాలి నో అని చెప్పడం, నాట్ అలౌడ్, నో అని చెప్పేసి లేదు తాకూడదు. ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ అంటే ఓకే, అది కూడా వాళ్ళకి విడమర్చి చెప్పాలి, చూపివ్వండి వాళ్ళకి ఏమవుతుందో తాగితే. మీరు చూసి ఉంటారు, పళ్ళు పాడైపోతాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎంత చక్కెర అంటే ఆ చక్కెర తింటే అసలు వెంటనే 400 షుగర్ పేషెంట్కి ఆ డ్రింక్ ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది, వెంటనే 400-500కి వెళ్ళిపోతుంది. సో మీరు అందుకే ఆ సోడా అనేది మీరు కావాలంటే, సోడా అనేది దాంతో కాదు, బట్ ఆ చక్కెర, ఇంకా చెప్పాలంటే డైట్ కోక్స్ మాత్రం కూడా నేను దాన్ని అంగీకరించును. షుగర్ సబ్స్టిట్యూట్స్ అండ్ అవన్నీ కెమికల్. సో దాంతోని కూడా మీ పేగులో ఉండే గట్ మైక్రోబయోటోమ్ అని అంటాం మనము. చెప్పాలంటే పాతకాలంలో చలివిడి ఇవన్నీ ఎందుకు తినమంటారు, పేగు ఆరోగ్యంగా ఉండడానికి. మీకు పేగు అనారోగ్యంగా ఉండాలి అంటే మాత్రం మీరు అలాంటివి డైట్ కోక్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. మనకి షుగర్ సబ్స్టిట్యూట్ లో స్టీవియా కొంచెం బెటర్, మంక్ ఫ్రూట్. కరెక్ట్. న్యాచురల్గా ఇప్పుడు అందరికీ ఎకనామికల్ గా ఈజీగా అవైలబుల్ ఉంది అని అంటే స్టీవియా తీసుకోవచ్చు. బికాజ్ మంక్ ఫ్రూట్ చాలా ఎక్స్పెన్సివ్. కరెక్ట్. అందుకనే సో ప్యూర్ ఫామ్ లో కూడా దొరకట్లేదు. సో అందుకనే మీరు ఈజీగా అవైలబుల్ ఉండేది ఇందులో తీసుకోవచ్చు. చెప్పాలంటే తీపి కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మన నాలుక అనేది అలవాటు పడిపోతుంటుంది. రైట్. ఇన్ఫర్మేటివ్ గా ఆల్మోస్ట్ మీరు అంటే అందరూ ఒక్కసారి ఉలికి పడేలా చెప్తున్నారు. డాక్టర్ హరిణి రెడ్డి గారు, మీరు బీయింగ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ యాజ్ అ డాక్టర్ డయాబెటాలజిస్ట్, మీరు మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారు? మీరు చాలా లిమిటెడ్ గా తింటారా, అన్ని తింటారా? ఎప్పుడైనా మీరు అంటే ఈ పేషెంట్స్ వచ్చి నాకు సెమాగ్లూటైడ్ ఇవ్వు అంటే హౌ డు యు రియాక్ట్? చెప్పాలంటే నేను ఉండేది మెయింటెనెన్స్. నేను ఎందుకు చేస్తానంటే, నేను ఇలా పేషెంట్ని వేలు వెత్తి చూపివ్వాలి, మీరు లావుగా ఉన్నారు, మీ డైట్ బాగాలేదంటే ఫస్ట్ నేను కరెక్ట్గా ఉండాలి. సో అందుకోసము ఐ మెయింటైన్ మై సెల్ఫ్. ఏదైతే నా బిజీ లైఫ్లో కొద్దిపాటి వ్యాయామం కుదురుతుందో, వాకింగ్ అయితే ఖచ్చితంగా కుదురుతుంది, ఐ డూ దాట్. అండ్ సెకండ్ థింగ్ అనేది, నేను పికీ ఈటర్ అని అనుకోవచ్చు, బికమ్ పికీ ఈటర్ అంటే సెలెక్టివ్గా తినండి. మీకు తెలుసు మీ బాడీకి ఒక 10 సంవత్సరాల కింద ఉన్నట్టు మీరు లేరు, నేను లేము, ఉండము కూడా. సో అప్పుడు తిన్నట్టు నేను ఇప్పుడు కూడా అలానే తింటాను, నేను ఇప్పటికీ ఇంకా యంగ్ అండ్ స్లిమ్ ఉండాలి అంటే అది అసంభవం. రైట్. సో మీరు అందులో నుంచి బయటపడండి. మీరు తిన్నదాన్ని బట్టేసి మీ శరీరం అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఏదైతే ఇంట్లో చెత్త నింపుకుంటే మీ ఇల్లంతా ఎలా అయిపోతుందో మీ బాడీ అనేది కూడా అలానే. కానీ ఏది చెత్తో ఐడెంటిఫై చేయడంలో మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇవాళ మీరు చాలా వరకు కొన్ని విషయాలు నివృత్తి చేశారు. యూనో వెదర్ ఇట్స్ చిప్స్ ఆర్ కార్బోనేటెడ్ బెవరేజెస్ ఆర్ సో కాల్డ్ బర్గర్ చాలా హోల్సమ్ మీల్ అనుకుంటాం. అమెరికా అంతా బర్గర్ తింటారు కదండి వాళ్ళు. అందుకే చాలా వరకు డయాబెటీస్ అనేది చాలా హై. మనమే ఎందుకు డయాబెటీస్ క్యాపిటల్ గా ఉన్నాము? మన దగ్గర పాపులేషన్. ఇప్పుడు మీరు చూడండి, అమెరికన్స్ కూడా ఇప్పుడు తినే వాళ్ళు కూడా అక్కడ పిల్లలకి వాళ్ళు ఏం పెట్టేస్తున్నారు, హెల్దీ ఫుడ్ అని మఖానా పెడుతున్నారు. మనం ఏం చేస్తున్నాము, అక్కడ నుంచి ఇక్కడ ఫ్రూట్ రోలప్స్ అని చెప్పేసి, చాకోస్ అని చెప్పేసి, మార్నింగ్ కార్న్ ఫ్లేక్స్ అని చెప్పేసి మన పిల్లలకి ఇలాంటిది అలవాటు చేస్తున్నాము. మన ఇండియన్స్ అయితే, మన భారతీయ సంప్రదాయంలో పెరిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాళ్ళ పిల్లలకి ఏం పెడుతున్నారు, హెల్దీ ఫుడ్ అని పెడుతున్నారు. మెయింటైన్ చేసే వాళ్ళు చేస్తున్నారు, పాడే వాళ్ళు పాడైపోతున్నారు. సో ఇండియాకి యుఎస్కి పెద్దగా తేడా లేదు. మొత్తం
ప్రపంచమంతా డయాబెటీస్ అనే అప్పుడు కోవిడ్ అనేది వచ్చింది పెద్ద తుఫాన్ లాగా, ఇప్పుడు డయాబెటీస్ అనే తుఫాన్ వస్తుంది. ఏంటంటే కోవిడ్ వచ్చేసింది, అందరు భయపడి జాగ్రత్తలు తీసుకున్నారు, దాంట్లో నుంచి బయటపడ్డారు. కానీ డయాబెటీస్ అనే దానికి భయం అనేది సరిగా భయపడట్లేదు. కరెక్ట్, అర్థమైపోయింది. చాలా ఐ థింక్ మీరు చెప్పిన విధానం చాలా క్లియర్గా చొచ్చుకెళ్ళిపోతుంది డాక్టర్ హరిణి రెడ్డి గారు. సో ఫైనలీ ఐ థింక్ ఆబ్వియస్లీ డయాబెటీస్ ఇస్ రివర్సిబుల్. కరెక్ట్. అండ్ కంట్రోల్ చేసి మెయింటైన్ చేయడం అయితే చాలా సాధ్యం అని చెప్తున్నారు. కరెక్ట్. అండ్ మీరు అన్న క్వశ్చన్కి ఇంజెక్షన్స్ కూడా మీరు అన్నారు సెమాగ్లూటైడ్. సో చిన్న దాని విషయం గురించి చెప్పాలంటే దాని గురించి ఇది ఉబకాయం ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఉబకాయం ఉన్న వాళ్ళు కేవలం ఎక్కువ తిని వాళ్ళు లావు కాలేదు. ఫస్ట్ మనము ఆలోచన మార్చుకోవాలి. ఎక్కువ తిని లావు అవ్వడం అనేది మనం తప్పుగా అనడం వాళ్ళని. కొందరు మీరు చూసుంటారు పార్టీలలో కూడా, మీ ఫ్రెండ్స్లో కూడా, మీరు తక్కువ తిన్నా మీరు వాళ్ళకంటే లావు అయిపోతూ ఉంటారు, వాళ్ళు మాత్రం ఎంత తిన్నగా సన్నగానే ఉంటారు. హార్మోనల్ చాలా కరెక్ట్, ఎండోక్రైన్ ఉంటుంది వాళ్ళ బాడీ. మీరు ఒకటే చూస్తారు, వాళ్ళ ప్లేట్లో ఎంత పెట్టుకొని ఎంత తింటున్నారు చూస్తారు, కానీ 24 గంటలు వాళ్ళు చేసే శ్రమ మీరు చూసుంటారా? చూడకపోవచ్చు. వాళ్ళ కరిగించుకోవడానికి ఆ శక్తిని, తిన్న శక్తిని వృధా చేసుకోవడానికి ఏం చేస్తారో మీరు చూడట్లేదు. సో అలా అందరికీ ఒకటి అని చెప్పలేము. ఇంజెక్షన్ అనేది అందరూ తీసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే యంగ్ జనరేషన్ ఇన్స్టా ఫొటోస్ కోసం నేను స్లిమ్గా అవ్వాలి అని చెప్పేసి ఎక్కువగా నా దగ్గరకు వస్తున్నారు. ఇంజెక్షన్ నేను ట్రై చేస్తాను. జిమ్కి వెళ్ళేసి వ్యాయామం చేయడము, బయటకు వెళ్ళి వ్యాయామం చేయడము, కొద్దిగా బయట హోటల్స్కి వెళ్ళకుండా తినకుండా ఉండకపోవడం అనేది చేయడం, షార్ట్ కట్ ఈ ఇంజెక్షన్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇది లాంగ్ టర్మ్లో మంచిది కాదండి. రైట్. సో ఇది చాలా కేర్ఫుల్గా డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. ఒక డయాబెటాలజిస్ట్ని సంప్రదించి మీకు అది సరిగ్గా పనిచేస్తుంది అంటే డెఫినెట్లీ రివర్సల్కి, రెమిషన్కితో పాటు వెయిట్ లాస్ కూడా ఈ ఇంజెక్షన్స్ పనిచేస్తున్నాయి. కరెక్ట్. బట్ ఏదేమైనా లైఫ్ స్టైల్ని మించిన ఔషధం లేదు. కరెక్ట్. సో లైఫ్ స్టైల్ని సరి చేసుకోవాలని చెప్తున్నారు డాక్టర్ హరిణి రెడ్డి గారు. ఫ్రమ్ టైమ్ టు టైమ్ డాక్టర్ హరిణి గారు, వీ వాంట్ టు కాంటాక్ట్ యూ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు కరెక్ట్గా మనం రోజు చేసే తప్పుల నుంచి ఇది తప్పు ఇది రైట్ అని చెప్తారు అని మేము ఆశిస్తున్నాం. అబౌట్ ఫుడ్, అబౌట్ హౌ వీ వాక్, మీరు ఇవాళ చాలా మంచి యూస్ఫుల్ విషయాలు చెప్పారు. అన్నం తినగానే ఇవాళ నుంచి నేను కూడా మొదలు పెడుతున్నాను. మామూలుగా తినేసి కూర్చుంటాం, మనం సోఫాలో వెళ్ళి కూర్చుని టీవీ చూస్తాం, అబ్బా ఇవాళ అలసిపోయాం, బాగా అన్ని ఇంటర్వ్యూలు చేసుకొచ్చామని చెప్పి. బట్ ఇక్కడ ఎక్సర్సైజ్ ఉంటే సరిపోదు. లేచి ఒక 10-12 నిమిషాలు నడిస్తే అది అసిమిలేట్ అవ్వడంలో మనకి షుగర్ స్పైక్స్ రాకుండా, మనం లావ్ అవ్వకుండా మెయింటైన్ చేయొచ్చు. కరెక్ట్. Thank you so much, ma'am, for your valuable time. Yeah, and you have asked a very good questions. Thank you. Thank you, ma'am.